నేను ప్రస్తుతం జరిగే పాలిటిక్స్ క్యాష్ ఫర్ ఓట్ కానీ ఏదైనా న్యూస్ చూస్తున్నానండి. నాలా చాలామంది మా దోస్తులు కానీ సహచరులు కానీ చాలామంది ఈనాడు పేపరు, ఈనాడనే కాదు ఇప్పుడు తెలుగు న్యూస్ పేపర్లు డైలీ చూస్తారు, ప్లస్ టీవీ కూడా చూస్తారు. బట్ నేను ఏప్రిల్ 2014 నుంచి ఇంకా టీవీ చూడడం మానేశానండి. ఏముంది, ఆ నలుగురు పొలిటీషియన్ పిలుస్తారు, 4 పార్టీలు వాళ్ళని కొట్టుసేస్తారు, అరుస్తుంటారు. మా 10 ఏళ్ళ అబ్బాయి అన్నాడు, వాళ్ళంత ఎనాయింగ్గా కొట్టుకుంటున్నారు కదా, అది ఎనాయింగ్గా ఉంది కదా, అయినా ఎందుకు చూస్తున్నావు అని అడిగాడు. రీసెంట్లీ పెట్టానండి, అసలు చూద్దాం క్యాష్ ఫర్ ఓట్ అప్డేట్స్ అంటే చెప్పాను. అక్కడ పొలిటీషియన్స్ అందరూ డబ్బులు తినేస్తారు నాన్న, దోచేస్తారు దేశాన్ని. సో వాళ్ళు ఎలా దోచేశారు అనేదని ఇప్పుడు కరెంటు బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది, అందుకని చూస్తున్నానంటే కట్టేనన్న ఎందుకు అది పేపర్ చదువుకు వెళ్ళి అన్నాడు. అమెరికాలో ఉన్న కిడ్స్, ఇండియన్ కిడ్స్ అంత వెక్స్ అయిపోయారు సార్ మన దేశం మీద. పాలిటిక్స్ అంటే దేశం మీద ప్రేమ ఉందండి, ఇండియా మిస్ అవుతున్నాం అని ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. ఎన్నిసార్లు అమ్మవాడు యూఆర్ ఏ స్టూపిడ్, దట్స్ వై వెయిటింగ్ ఫర్ స్టూపిడ్ కార్డ్ ఇన్ అమెరికా, ఐ మిస్సింగ్ యువర్ పేరెంట్స్, ఐ మిస్సింగ్ మై గ్రాండ్ పేరెంట్స్ అని అన్నాడు. సో మనం ఏం చేస్తాం సార్, అక్కడ నుంచి వచ్చాము, కులాలను కొట్టుసేస్తారు. రిజర్వేషన్లు ఎందుకు ఉన్నాయో మిగతా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి రిజర్వేషన్ ఎవరికైతే కావాలో వాళ్ళకి న్యాయం చేయకూడదు, కొట్టుకొస్తాం. ఇక్కడికి వచ్చా ముందుకెళ్ళాం, వెనక్కి వెళ్ళాం, అప్పుల్లో మునిగిపోతాం. ఓకే, అయిపోయింది. సో రాజకీయాల్లోకి వస్తే నేను ఇంతకుముందు ఒక వీడియో చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అప్పుడు తెలంగాణ విభజన జరిగినప్పుడు నేను తెలంగాణకు ఫరేనండి, బికాజ్ నేను అక్కడ వర్క్ చేశాను, నేను అజ్మల్ గురించి చదివాను. నేను ఫస్ట్ రౌండ్ ఆఫ్ నక్సల్ పీట్ స్టాక్స్లో గవర్నమెంట్ తరపున నేను కోఆర్డినేట్ చేశాను, గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి హెచ్ఆర్డీలో. సో ఐ హ్యావ్ టు రియల్లీ సెల్యూట్ మై ఎక్స్ బాసెస్, ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్కి. అదొకటి. సెకండ్, నేను చెప్పడం జరిగింది ఏమని, రాజకీయం అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, మన దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఎలా ఉంది అనేది. నేను ఇప్పుడు మళ్ళీ ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలు పేర్లు చెప్పకుండా అసలు మనం ఏ దిశకి వెళ్తున్నామో చెప్తానండి. ఈ కరెంట్ జనరేషన్ ఎవరన్నా ప్రస్తుతం మన రాజకీయ వ్యవస్థ ఎలా ఉందనేది ఈ జనరేషన్కి తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. నేను గవర్నమెంట్లో వర్క్ చేయడం జరిగింది. హెచ్ఆర్డీలో ఉన్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు, మంత్రి మండలి వీళ్ళందరూ అక్కడికి చేయడం జరిగింది రెగ్యులర్గా. సో అనుభవాలు తర్వాత నేను 1987 నుంచి హిందూ అండ్ తెలుగు న్యూస్ పేపర్స్ చదవడం జరిగింది. సో అదంతా క్లుప్తంగా నట్షల్లో చెప్పడం ఏంటంటే, మనం ఎక్కడ ముందుకెళ్తున్నామని అయితే నేను అనుకోవట్లేదండి. మీరు అర్థం అవ్వద్దు, తెలియాలి కదా మీకు, ట్రూత్ తెలియాలి. నేను ట్రూత్ ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నాను. నేను కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్లు ఈ పిచ్చంతా వదిలేసానండి. సో అందుకని ఫెయిర్గా మీకు రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ జనరేషన్ తెలియాలి కదా, మేము ఎలాగ మారాం, కరెక్ట్ అయిపోయాం. కనీసం 1990s 2000లో బర్త్ అండ్ వాళ్ళకైనా తెలియాలి కదా, కులాలు మతాలకు కొట్టుకుని చావకుండా ఉంటారనేది ఇది ఒకటి. సెకండ్, ఏ పార్టీ తీసుకున్నా ఇంటర్నల్ ప్రజాస్వామ్యం లేదండి. ఎవడొక నిర్ణయించుకుంటారు. పార్టీ 1 ఫట్మన్ పోయాడు అనుకోండి, వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ ఏలో ఎవడైనా పోయాడు అనుకోండి, పార్టీ నెంబర్ 2 ఉండరు. ఆ నెంబర్ 2ని కూడా గ్రూమ్ చేయట్లేదు అనమాట వీళ్ళు. అంతర్గత ప్రజాస్వామ్యం లేనప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశాన్ని వీళ్ళు ఎలా పరిపాలిస్తారు? ఆ క్వశ్చన్ ఫండమెంటల్గా మీరు అడిగి సమాధానం రాబెట్టుకోగలగాలన్నమాట. ఒకటి, ఏ పార్టీకి ఫండ్ మీ అందరికీ తెలిసింది, ఈ అమెరికాలో పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళకి తెలియకపోవచ్చండి. బ్లాక్ మనీ సార్, 500 టు 2000 రూపాయలు ఉంది పాస్పోర్ట్ వెరిఫికేషన్. ఆ పోలీస్ అయినా ఇవ్వడు, జీతాలు తక్కువ కాబట్టి వాళ్ళు లంచాలు తీసుకుంటారు. ఎక్కడైనా లంచం ఇవ్వందే సిగ్నేచర్ చేయడాన్ని, కంచంలో ముద్దే లేదనమాట. లంచం ఇవ్వందే, లంచం తీసుకుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నామండి. రీసెంట్ విజిట్లో కూడా ఒక డ్రైవర్ చెప్పాడు, పిల్లాడు పుడితే బర్త్ సర్టిఫికేట్కి లంచం ఇచ్చినా తిప్పించారు ఏంటి సార్ అని అడిగాడు. చాలా బాధ వేసిందండి. ఏదో ప్రైవేట్ డ్రైవర్ 10,000 రూపాయలు బతుకుతున్నాడు పాపం సిటీలో, అన్నిటికీ లంచమేనండి.
సో ఆనెస్ట్గా ఉన్నవాడైతే మీ నీతి నిజాయితీ అనేది అసలు లేదు. ఇంకా రాజకీయాల్లో అసలు సో అంత కరప్ట్ అయిపోయింది కాబట్టి వీళ్ళు వెస్టర్న్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ లాగా వీళ్ళు అలాంటి అడ్మినిస్ట్రేషన్ చేస్తారని అయితే ఎక్కడ దాఖలాలు లేవు. అందుకే మనకి డబ్బులు ఉన్నాయండి. భారతదేశం గొప్పది, భారతదేశం చాలా డబ్బులు ఉన్నాయి. కానీ మన కుళ్ళిపోయిన రాజకీయ కుల వ్యవస్థ, ప్రాంత వ్యవస్థ, మత వ్యవస్థల వల్ల అసలు మతం తప్ప అక్కడ కులం తప్ప పని చేయని వ్యవస్థల్లో మనం ఉన్నాం. సో వీళ్ళు భారతదేశాన్ని మరి ముందుకెలా తీసుకెళ్తారో నాకైతే అర్థం అవ్వదు. అందుకే 10 మిలియన్ ఇండియన్స్ ఇల్లీగల్గా కూడా అమెరికా వచ్చేయడం జరిగింది. వేరే దేశాలకు మనం బతుకు తెరువు కోసం పొట్ట చెత్త పట్టుకుని వెళ్ళిపోతున్నాం అండి. వేరే దేశాలకు మనం వెళ్ళిపోతున్నాము. అక్కడ కూడా మళ్ళీ దళారీ వ్యవస్థలు ఎన్ని వచ్చి అది కూడా రాస్తున్నాను నేను, అది మీకు తెలియాలని. తర్వాత ఈ పాలిటిక్స్ మీద ఇంగ్లీష్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, మేధావులు చాలామంది పెట్టారు, అది చూడండి అర్థమవుతుంది. సో ఎవరెన్ని చెప్పినా మన వాళ్ళు ఇంప్లిమెంటేషన్ జీరో అండి, ఫెయిల్యూర్ అనమాట. మీరు లంచాలు తీసుకున్న డబ్బులు ఇచ్చేది అసలు ఇవ్వడం ఎందుకు, తీసుకోవడం ఎందుకు? అసలు లంచాలు లేనిదే, డబ్బులు లేనిదే, బ్లాక్ మనీ లేనిదే ఎవడు ఎన్నికోవడం. 5 కోట్లు 20,000 కోట్లు 2,000 కోట్లు డబ్బు ఖర్చు పెడితే వాడు ముఖ్యమంత్రి అవ్వలేని పరిస్థితులు. నీతి నిజాయితీ ఉందండి, వాళ్ళు ఏం చేస్తారు పేదరికానికి అనేది ఇంపార్టెంట్. అంతే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఈ వీడియో చూసి.